కవిత బెయిల్ తీర్పు మళ్ళీ 8కి వాయిదా పడదట పాపం. ఉగాది పండుగ కూడా ఒకసారి ఇక ఆమె జైల్లోనే చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇక మరి 8 తర్వాత ఎప్పుడు మన ఉగాది పండుగ ఎప్పుడు 9వ తారీఖు అంటే ఆ రోజు మరి ఇస్తారే మరి ఎగ్జామ్స్ తో పాటు ఉగాది పచ్చడి కూడా పెట్టుకోవాలి సార్ అనేటువంటిది కూడా జనరల్ హ్యూమన్ యాంగిల్ లో తీసుకుంటే పిల్లల పరీక్షలు తర్వాత ఉగాది పచ్చడి తెలుగు ప్రజలకి ఏదో గొప్ప పండుగ అంతే కదా. కొత్త సంవత్సరం రోజు జైల్లో ఉంటే జీవితాంతం జైల్లో ఉంటుంది సార్ మనం అనుకుంటాం కదా. అట్లా మరి అట్లాంటి ఆ గ్రౌండ్స్ లో కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటది. నేను ఎప్పుడు ఉగాది పచ్చడి దాతుంటే సార్ నాకు అదో సెంటిమెంట్. ఉగాది పచ్చడి తాగాలే కూడా సార్. దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి జీవితంలో. కష్ట సుఖాలు అన్ని కూడా స్వీటు పులుపు వజురు అవన్నీ కూడా చూపిస్తాయి కాబట్టి అది తాగాలి. షడ్రుచులు జీవితానికి ఒకటే రుచిలో జైల్లో అంటే ఒకటే రుచి సార్. ఇది బయటకి వెళ్ళి కాస్త 4 రకాలు అంటే జైల్లో కూడా పచ్చడి పోస్తారో నాకు తెలిసి. అంటే జైల్లో పోసిన పచ్చడికి జీవితానికి జైల్లోనే పోయాలి. ఇంటి దగ్గర పోస్తే కాస్త ఇంటికాడ పచ్చడి తాగిట్టుంటది కదా పాపం. ఆ రోజైనా అక్కకి ఉగాది పచ్చడి చేసుకునే